ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మీ కుటుంబానికి నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ నూతన ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు? మన జీవితంలో దినములు పొడిగించబడుతున్నాయి అంటే ఆయన కృప మన జీవితంలో పొడిగించబడుతుంది కాబట్టి మనల్ని ఇంకా బ్రతికిస్తూ ఇంకా అనేకమైన అవకాశములు దేవుడు మనకి ఇస్తున్నాడు ఆయన కొరకు జీవించడానికి. గతించిన వారమంతా దేవుడు తన ఉచిత కృపచేత మనలను ఆయన రెక్కల చాటున దాచి ఈ నూతన వారంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ వారమంతా దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉంటాడు. ధైర్యం విడిచిపెట్టకండి, ధైర్యం కలిగి ఉండండి. దేవుడిస్తున్న ప్రతి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా అసాధ్యమనేది లేని సర్వశక్తి కలిగిన దేవుడు తప్పక మీ జీవితంలో ప్రతి సమస్యను సాధ్యపరచబోతున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము భారం కలిగి ప్రార్థిస్తున్నాం. మీరు కూడా తప్పక కామెంట్స్ అన్ని చదవండి. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి భారం కలిగి మన ఆత్మీయ కుటుంబంలో అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం, అద్భుత కార్యములు చూద్దాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం జకర్యా 2వ అధ్యాయము 5వ వచనము. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ నూతన వారంలో మీకు అనుగ్రహిస్తున్న వాగ్దానం, నీ చుట్టూ నీకు కలిగిన సమస్తము చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారముగా ఉండబోతున్నాడు. కాబట్టి నీవు భయపడాల్సిన అవసరం లేదు. చూడండి, మన ఇండ్లను మనం కాపాడుకోవడానికి మన ఇంటి చుట్టూ మనం ప్రహారీ గోడను మనం నిర్మించుకుంటాం. అది కొన్ని విషయాల నుండి మనల్ని రక్షిస్తుంది, అన్ని విషయాల నుండి అది రక్షించలేదు. అయితే అగ్ని ప్రాకారంగా ఉంటానని దేవుడు సెలవిచ్చాడు. ఆ అగ్ని ప్రాకారము మనల్ని ప్రతి విషయం నుండి రక్షిస్తుంది. అగ్నిని దాటి, అగ్ని ప్రాకారమును దాటి ఏది కూడా మనలను తాకడానికి అవకాశం లేదు. మన కుటుంబాన్ని తాకడానికి అవకాశం లేదు. శత్రువైన సాతాను కూడా అగ్ని ప్రాకారాన్ని దాటి మన జీవితంలోనికి రాలేడు, మన కుటుంబంలోనికి రాలేడు, మనల్ని డిస్టర్బ్ చేయలేడు, మన జీవితంలో ఏ నష్టాన్ని కూడా కలిగించలేడు. ఒకసారి చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయంలో యోబును గూర్చి సాతాను దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా అని సాతాను దేవునితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీవు కంచె వేశావో నేను దాటి వెళ్ళలేను, అది దాటి నేను యోబును పాడు చేయలేను, అది దాటి వెళ్ళి యోబును నాశనం చేయలేను, యోబును కలిగిన దేనిని కూడా నేను ముట్టలేను, యోబును నేను పాడు చేయలేను. ఎందుకంటే నీవు వేసిన అగ్ని కంచెను దాటే శక్తి నాకు లేదు అని ఇక్కడ సాతాను తన బలహీనతను ఒప్పుకుంటూ ఉన్నాడు. అవును, దేవుడు వేసిన అగ్ని కంచెను దాటడానికి ఎవరికి కూడా అధికారం లేదు, ఎవరికి కూడా అవకాశం లేదు. ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని కూడా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అంటే దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, వారి బిడ్డలను దేవుని చేతులకు ఎవరైతే అప్పగిస్తారో, వారి వ్యాపారాలను దేవుని చేతులకు ఎవరైతే అప్పగిస్తారో, వారి ఉద్యోగంలో దేవా నీవే నాకు సహాయం అని ఎవరైతే ఆయన వేడుకుంటారో, మరి వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారికి కలిగిన సమస్తాన్ని ఎవరైతే ప్రభు చేతులకు అప్పగిస్తారో వారి విషయమే జాగ్రత్త దేవుడు తీసుకుంటాడు. వారి చుట్టూ ఆయన దూతలను కావలిగా ఉంచుతాడు. వారి చుట్టూ అగ్ని కంచె వేస్తాడు. ఒకవేళ ఆయనకు అప్పగించకపోతే ఆయన ప్రత్యేకమైన బాధ్యత తీసుకోలేకపోతాడు. అగ్ని కంచె వేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం డైరెక్ట్గా ఒక చోట చూస్తాం.
దేవుడు అగ్ని కంచె ఏ విధంగా వేశాడో అనేది ఎలీషా జీవితంలో డైరెక్ట్గా దేవుడు చేసిన కార్యమును బట్టి మనం తెలుసుకుంటాం. ఈ అగ్ని కంచె నిజంగా ఎలీషా జీవితంలో దేవుడు చేసి చూపించాడు. చూడండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం నుండి మనం క్రిందికి చదివితే అక్కడ స్పష్టంగా ప్రభువు శత్రు సమూహం నుండి ఏ విధంగా ప్రవక్త అయిన ఎలీషాను కాపాడాడో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఎలీషాను కడముట్టించాలని శత్రువులు ఎలీషా పైన పగబట్టి అతనిని అంతమొందించాలని పట్టణము నలుదిశలను చుట్టుకున్నారు. అప్పుడు పనివాడు వారిని చూచి, నా ఏలినవాడా, మనమేమి చేయదము అని ఆ దైవజనుతో అన్నప్పుడు దైవజనుడు అంటున్నాడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట చూచెను. చూడండి, ఎంత అద్భుతకరం కదా. ఆయన యందు భయభక్తులు కలిగిన ఎలీషా జీవితంలో శత్రువులు వాని మీదకి వచ్చినప్పుడు నలుదిశలో చుట్టుకున్నారంట శత్రువులు. ఇక తప్పించుకోవడానికి లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలీషా ప్రశాంతంగా లోపల నిద్రపోతూ ఉన్నాడు. అయితే దేవుడు కునుకక నిద్రపోక తన బిడ్డను కాపాడుతూ ఉన్నాడు. వారెంత చుట్టుముట్టారో వారికన్నా ఎక్కువ సైన్యాన్ని ఎలీషా ఉన్న పర్వతము చుట్టూ కూడా దేవుడు పెట్టాడు. వారి కొరకు అగ్ని గుర్రములను అగ్ని రథములను దేవుడు సిద్ధపరిచాడు. అవును, ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ ఏ శత్రువుని గురించి భయపడుతున్నారు, వేటిని గురించి కంగారు పడుతున్నారు, నా బిడ్డల జీవితాన్ని పాడు చేస్తారేమో, నా కుటుంబాన్ని పాడు చేస్తారేమో, నా ఉద్యోగంలో నా వ్యాపారంలో నాకు కలిగిన వాటిలో నాశనం కలుగుతుందేమో అని దేనిని గూర్చి నువ్వు భయపడుతూ ఉన్నా నీ శత్రు సమూహాన్ని అణచివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయనను ఆశ్రయించి ఆయన కొరకు జీవిస్తున్న నీ జీవితంలో నీ కుటుంబం చుట్టూ నీ పరిస్థితులన్నిటి చుట్టూ అగ్ని ప్రాకారమును ఆయన వేయబోతున్నాడు. అగ్ని ప్రాకారముగా ఆయనే ఉండబోతున్నాడు. నీపై లేచిన శత్రువు ఎంత బలమైనదైనా భయపడొద్దు. ఆయన అగ్ని ప్రాకారము లోపలున్నావు నీవు, అది దాటి వెళితే నీకు సమస్య. కానీ దేవునిలో ఉన్నంతకాలము, ఆయన అగ్ని ప్రాకారము లోపల ఉన్నంతకాలము ఇక నీవు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. నీ బిడ్డలను దేవుని అగ్ని కంచెలోనికి తీసుకురండి. నీకు కలిగిన ప్రతి దానిని దేవుని అగ్ని కంచెలోనికి తీసుకురండి. ఆ అగ్ని కంచెలో మీరు మీ కుటుంబము కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పరిశుద్ధాత్మ అగ్ని మీకు తోడుగా ఉన్నారు. మిమ్మల్ని ఆయన అనాథగా విడిచిపెట్టడు, కానీ ఆయన మీకు తోడుగా ఉండి మీ చుట్టూ కూడా ఆయన ప్రాకారంగా ఉన్నాడు. కాబట్టి ఇక దేనికి భయపడకండి, ఎవరికీ భయపడకండి, ఏ పరిస్థితికి కూడా తలొగ్గకండి. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నా కుటుంబానికి తోడుగా ఉన్నాడు, నా పరిస్థితులన్నిటికీ తోడుగా ఉన్నాడు, నేను ఇక భయపడను అని మిమ్మల్ని వేధిస్తున్న, మిమ్మల్ని బాధిస్తున్న ప్రతి వారితో చెప్పండి. చీకటి శక్తులతో చెప్పండి. మీకు వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి దానితో కూడా మీరు చెప్పండి. గొప్ప విజయాన్ని పొందుకుంటారు. వాగ్దానాన్ని నమ్మిన వారందరూ మీరు ఏ పనిలో ఉన్నా ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచితమైన కృపచేత గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి నూతన వారాన్ని మాకు దయచేశారు. ఈ నూతన వారంలో నేను స్తుతించే తరుణాన్ని మాకు అనుగ్రహించారు. నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు నడిపించిన దేవా, ఇక ముందు కూడా మీరు తప్పక నడిపిస్తారని నమ్ముతున్నాను. ఈరోజు వాగ్దానం చేశారు, అగ్ని ప్రాకారంగా ఉంటానని. తండ్రి, మీరు తోడుగా ఉంటే ఇక మాకెవరు కావాలయ్యా? మీరు మాకు సహాయకులుగా ఉంటే ఈ లోకంలో ఏది కూడా మాకు అక్కర్లేదు తండ్రి. ఎందుకంటే అవన్నీ అశాశ్వతమైనవి, కొంతసేపు కనబడంతలో మాయమైపోయే ఆవిరి వంటివి. తండ్రి, ఈరోజు ఈ వాగ్దానమును మా ఆత్మీయ కుటుంబములందరి జీవితంలో నెరవేర్చండి. వారు దీనిని గూర్చి భయపడుతున్న ప్రతి భయము నుండి కూడా ఆశ్చర్యకరమైన విడుదల మీరు దయచేయండి. మానసికంగా నలిగిపోతున్న బిడ్డలు లేవనెత్తండి. పాపంలో మునిగి ఉన్న వారిని లేవనెత్తండి. వ్యసనాలతో ఉన్న వారిని లేవనెత్తండి. ఆర్థిక బంధకాల్లో పడిపోయిన వారిని లేవనెత్తండి. అనారోగ్య బంధకాల్లో పడి ఉన్న వారిని లేవనెత్తండి. కుటుంబ కలతల్లో ఉన్న వారిని తిరిగి లేవనెత్తండి. ఉద్యోగ సమస్యల్లో ఉన్న వారిని లేవనెత్తండి. వ్యాపార సమస్యలను విడిపించండి. నేను ప్రతి గర్భమును ముట్టిన నేను అద్భుతకరంగా గర్భఫలం దయచేయండి.
వివాహం కాని బిడ్డల జీవితంలో మీరు జోక్యం చేసుకొని అద్భుతం చేయండి. ఉద్యోగాలు లేని బిడ్డల జీవితంలో జోక్యం చేసుకోండి, అద్భుతం చేయండి. స్వంత గృహాలు లేక నలిగిపోతున్న బిడ్డలకు నీ కృపచేత స్వంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలకు కూడా తోడుగా ఉండి పూర్తి చేయండి నాయన. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ కూడా నేను చేతిలో పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు పుట్టిన రోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించండి. ఈరోజు ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తుంటే మీరు తోడుగా ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండండి. రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఆశ్చర్యకరమైన రిజల్ట్స్ మీరు దయచేయండి. ఇదిని మనం ప్రారంభిస్తుండే ఈ రోజంతా తోడుగా ఉండి వారు చేసే ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించి వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఎవరి సహాయము లేదని, ఎవరి తోడు లేదని భయపడుతున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎంత మాత్రం భయపడకండి. దేవుడే అగ్ని ప్రాకారంగా మీ చుట్టూ ఉండబోతున్నారు. ఆయన మీకు తోడుగా ఉంటే ఏ లోటు మీకుండదు. ప్రతి విషయాన్ని మీరు దాటుతారు, ప్రతి విషయాన్ని మీరు అధిగమిస్తారు. వాగ్దానాన్ని నమ్మండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.